మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ చూసుకున్నా, నిన్న జరిగిన తమిళనాడు ఎలక్షన్స్ చూసుకున్నా, ఆ ముందు జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ చూసుకున్నా, ఆ ముందు జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ చూసుకున్నా, ఆ ముందు జరిగిన కర్ణాటక ఎలక్షన్స్ చూసుకున్నా, ఏ ఎలక్షన్స్ చూసుకున్నా సరే ఫ్రీ బీస్ కల్చర్ అనేది ఘోరంగా పెరిగిపోతుంది. ఫ్రీ బీస్ పాలసీస్ కి అంతంత అమౌంట్ వెళ్ళడం వల్ల, ప్రజల్ని ఫ్రీ బీస్ లో ముంచడం వల్ల డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ద ఫౌండర్ ఆఫ్ బ్లాక్ బర్డ్ అకాడమీ. నా కంపెనీ పేరు మీద నేను గవర్నమెంట్ కి ట్యాక్సులు కడతా. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగాలి అనే ఉద్దేశంతో. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ రోడ్ల మీద ఉచ్చబోస్తారు, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వరు, పార్లమెంట్ డిబేట్స్ ఫాలో అవ్వరు, గవర్నమెంట్ కి ఎలాంటి ట్యాక్స్లు కట్టరు. కానీ ఎలక్షన్స్ డే రోజున నాకేదైతే ఓట్ పవర్ ఉంటుందో వీళ్ళకి కూడా అదే ఓట్ పవర్ ఉంటుంది. కానీ నాలాంటి వాళ్ళు హార్డ్లీ ఒక 30% ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు మెజారిటీ ఉంటారు. గవర్నమెంట్ పవర్ లోకి రావాలి అంటే మెజారిటీ కావాలి. ఈ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నే కన్సిడర్ చేసుకోవాలి. సో వీళ్ళ ఓట్ బ్యాంక్ రావాలి అంటే ఫ్రీ బీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. పాలసీస్ అన్ని వాళ్ళకి ఫేవర్ గానే డిజైన్ చేయాలి. ఆ డిజైన్ చేసిన పాలసీస్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పెద్ద రోడ్ షో జరగాలి. స్పెషల్ సాంగ్లు రెడీ అవ్వాలి, జనాలు పోగవ్వాలి, జెండాలు పట్టాలి, పనులన్నీ మానుకొని పార్టీల చుట్టూ తిరగాలి. అన్ఎంప్లాయిడ్ యూత్ కి 3000 రూపీస్ వెస్ట్ బెంగాల్ లో, తమిళనాడులో 4000 రూపీస్, ఆంధ్రప్రదేశ్ లో 3000 రూపీస్. బేసిక్ గా ఆలోచించండి, కాళ్ళు చేతులు మంచి వయసులో ఉన్న యూత్ కి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలా? డబ్బులు ఇచ్చే బదులు జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయొచ్చు కదా. ఒక 3000 రూపాయలు 4000 రూపాయలు సంపాదించుకోలేని పొజిషన్ లో యూత్ ఉన్నారు అంటే నేషన్ ఎటు వెళ్తుంది? ఇలాంటి ఫ్రీబీస్ ఎన్నో ఉన్నాయి, అవసరం లేనివి, మనం ప్రజలకు అలవాటు చేస్తున్నవి. ఒక్కసారి ఆలోచించండి, రేపటి రోజున నువ్వు ఇవన్నీ దాటుకొని కష్టపడి టాప్ లోకి వెళ్ళి ట్యాక్స్లు కట్టే రేంజ్ కి వెళ్ళినా నువ్వు కట్టే ట్యాక్స్ కి నీకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించండి. మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అరే కామెంట్ అన్న చేయండి రా బాబు, డిస్కస్ అన్న చేద్దాం.